జై తెలంగాణ. ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తారు. అటువంటి బట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం, కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం. కానీ ఆ తర్వాత ఇప్పుడు గత 2 ఏళ్ళుగా కంప్లీట్గా సబ్సిడీని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. వారు సొంతంగా వ్యాపారం చేసుకొని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటుంది, కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి. 1, 2 పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ 5 lakhs 10 lakhs ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే విధంగా చేనేతలకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకం ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్, కొత్త జనరేషన్ లోన్స్ తీసుకొనైనా వాళ్ళు ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోగలుగుతారు, స్వయంగా బతకగలుగుతారు. అవసరమంటే ఇవాళ రేపు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో సేల్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం వదిలేసినట్టయితే ఈ కళ ఇక్కడితోనే ఆగిపోతుంది. ఏ చేనేత కళాకారుడు కానీ, ఏ చేనేత కార్మికుడు కానీ ఫ్యూచర్లో నా పిల్లలు చేనేతను వేయాలని అనుకుంటలేరు. ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నాయి. అది మారాలి, ఆ పరిస్థితి మారాలి. కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు. అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు. ముదిరాజులు, పద్మశాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. కానీ వారికి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎక్కడి నుంచి కూడా ఏ పార్టీలు కూడా పద్మశాలీలకు పట్టుమని ఒక పదవి ఇచ్చినట్టయితే మనకు కనబడదు. సో ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత పద్మశాలీలకు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన కూడా కొట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కూడా పద్మశాలీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ప్లాన్ చేయాలి. రెండవది, బీసీలకు ఏదైతే 42% ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నదో అది పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినట్టయితే పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఈ బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తాయి. వాళ్ళు ముందుకొస్తే వారి సమస్యలను చెప్పగలుగుతారు. చెప్తే ప్రభుత్వాలు ఎక్కువ ఆలోచన చేస్తాయనే ఉద్దేశంతో ఒక ఆడబిడ్డగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను. మరి వాళ్ళు ఇక్కడ కొత్తకోటకు వచ్చి కొత్తకోట చేనేత కళాకారుల యొక్క నైపుణ్యాన్ని దగ్గరుండి చూడడం జరిగింది. ప్రతి స్టెప్లో కూడా చాలా కష్టం ఉన్నది, కాయ కష్టం ఉన్నది. ఆ కష్టానికి సంబంధించి కూలీ కనీసం గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనంబాట, తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలను, చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక అంశాలను మరి ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు వనపర్తి జిల్లాలో మరి జనంబాట కోసం రావడం జరిగింది. ఇక్కడ పొద్దున్నుండి అనేక సమస్యలను తీసుకుంటూ తిరుగుతూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది, ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి వనపర్తి టౌన్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో చక్కగా చాలా బ్యూటిఫుల్గా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య సిబ్బంది కొరత. దీని మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ టెస్టులు చేయడం అనేది కంపల్సరీ అవుతుంది. రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఒక్కరు కూడా పర్మనెంట్ రేడియాలజీ స్టాఫ్ లేరు. ఎవరైనా సరే రెసిడెంట్ స్టాఫ్తో చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఆ పిల్లలు ఎవ్రీ 1 yearకి రొటేషన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి రేడియాలజీ డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. ప్రత్యేకించి ఇక్కడ చూస్తున్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రం టౌన్కి చాలా దూరంలో ఉంది. కాబట్టి ఎక్కడైనా పోయి టెస్ట్ చేసుకోవాలంటే కూడా వీలు కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేడియాలజీ మీద ఇమీడియట్గా ఫోకస్ చేయాలి ప్రభుత్వం. అట్లానే ఇది గైనకాలజీకి సంబంధించిన డాక్టర్స్ ఇదివరకు వేరే జిల్లాలలో కూడా మేము అదే నోటీస్ చేసినాం. చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు. ఉన్నటువంటి డాక్టర్స్ పాపం కష్టపడి వచ్చిన వాళ్ళందరికీ కూడా సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు అందుకోలేకపోతున్నారు. కాబట్టి డాక్టర్స్ సంఖ్య పెంచాలి. పెంచితే ఇంకొంచెం మంచిగా అందరికి కూడా వైద్యం అందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి
నేను భావిస్తూ ఉన్నాను. అదర్వైజ్ ఇంకా హాస్పిటల్లో ఉండేటటువంటి అన్ని హాస్పిటల్లో ఉన్నటువంటి ఇష్యూసే మెయింటెనెన్స్కి కరెక్ట్గా డబ్బులు ఇవ్వకపోవడం, మందులు సరైన టైంకి అందివ్వలేకపోవడం, ఎంత డాక్టర్స్ కష్టపడ్డా నర్సులు కష్టపడ్డా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భం. అట్లానే హాస్పిటల్ శానిటేషన్, సెక్యూరిటీ, కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 3 నెలల నుండి కూడా జీతం వస్తలేదు. సో డెలివరీ కోసం వచ్చినటువంటి ఆడబిడ్డల్ని కరెక్ట్గా చూసుకోవాల్సిన కేర్ టేకర్స్కి మీరు 3 నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ప్రభుత్వం ఆ విషయంలో కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా వనపర్తి యాత్ర రేపు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఒక్కొక్క మండల స్థాయిలో ఉండేటటువంటి సమస్యలను కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. సో వాటన్నిటి సమాహారంగా రేపు పొద్దున మళ్ళీ వనపర్తి కేంద్రంలో మేము ప్రెస్ మీట్ పెట్టి టోటల్ వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆరోగ్య తెలంగాణ రావాలంటే ఎక్కువ స్టాఫ్ ఉండాలి, చక్కగా అందరికీ మంచి ఫెసిలిటీ అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీని మీద తక్షణం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.